ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చక్రవర్తి గారు. నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్తి గారు, ఈ వీడియోలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యకాలంలో ఎవరైనా హాస్పిటలైజ్ అయినాక ఫాదర్కి బాగాలేదు లేదంటే మదర్కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి జాయిన్ అయిన తర్వాత కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు, విష్ణు సడన్గా డాడీకి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ జాయిన్ చేసావు, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే కావాలని కొంతమంది ఫోన్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో ఒక 2 lakhs 3 lakhs ఇన్సూరెన్స్ తీసుకుని, అంటే వాళ్ళ కంపెనీ ఇస్తుంది కదా, వాళ్ళ శాలరీ కట్ చేసుకుని దాంట్లో నుంచి ఒక 2 లక్షలకు 3 లక్షలకు ఇస్తుంది. కొంతమంది పేరెంట్స్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటారు ఆ 3-4 lakhs ఇన్సూరెన్స్లో. సరే, మనకు 3 lakhs 4 lakhs ఇన్సూరెన్స్ ఉంది కదా అని దాంతో నమ్మకంతో ఉంటారు. ఏదో రోజు ఏదో ఒక అన్సర్టనిటీ వస్తుంది, అన్ఫార్చునేట్గా హాస్పిటలైజ్ అవుతారు. ఆ తీసుకున్న 2 లక్షలు 3 లక్షలు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే Day 1కే ఖర్చు అయిపోతుంది. మరి ఒక వారం రోజులు 10 రోజులు 15 రోజులు ఉండాల్సి వస్తే మరి 15 లక్షలు 20 లక్షలు ఖర్చు అయిపోతుంది కదా. మరి ఇక్కడ కంపెనీ ద్వారా తీసుకుందేమో 3 lakhs 4 lakhs. మరి హాస్పిటలైజ్ అయిన తర్వాత మనకి చెప్తారు ఎన్ని డేస్ ఉండాలి ఏంటని. సో అప్పుడు చెప్తారు, సార్ ఒక 20 days ఉండాలి, 15 days అవ్వాలి. మరి 20 daysకి 15 daysకి 20 lakhs 25 lakhs అవుతుంది కదా. మరి ఏంటి పరిస్థితి ఏంటి అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎంత అడిక్వేట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, దాని గురించి డీటెయిల్గా చెప్పగలరు? విష్ణు గారు, ఇది చాలా క్రిటికల్ టాపిక్ అండి. చాలా ఓవర్లుక్ అవుతుంది. ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎవరు చేసుకోరండి. తీసుకున్న కొంతమంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నది కూడా ఎవరు ఏజెంట్ వల్లనో ఎవరు తెలిసిన వాళ్ళ ఏంటంటే తీసుకోండి అని చెప్తే తీసుకున్నారండి హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ఎవరు ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానింగ్ అనేది ఇంక్లూడ్ చేసుకోలేదండి ఇంకా. ఓకే, సో అది సిచ్యువేషన్ ఇప్పుడు. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, ఎందుకు అది ఇంపార్టెంట్, ఎందుకు క్రిటికల్ అంటారంటే, మనం చూస్తున్నామండి ద రైజింగ్ ద కాస్ట్, ఎట్లా హాస్పిటలైజేషన్ కాస్ట్ మీరు చూస్తున్నారు. ఈ మధ్యలో చిన్న డెంగ్యూకి అయినా ఫీవర్ అయినా హాస్పిటలైజ్ అయితే 3-4 lakhs అలానే అయిపోతున్నాయి. 4-5 రోజులు హాస్పిటల్ ఉంటే ఒక 5 లక్షలు వేసిపోతున్నాయి. సో రైజింగ్ హెల్త్ కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి. హెల్త్ ఇన్ఫ్లేషన్, మెడికల్ ఇన్ఫ్లేషన్ అనేది ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అండి అమాంగ్ ఎనీ ఇన్ఫ్లేషన్. అంటే ఇన్ఫ్లేషన్ ఈజ్ గ్రోయింగ్ ఎట్ 12 to 14% హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది. మిగతా అన్ని ఇన్ఫ్లేషన్లో ఇదే హైయెస్ట్ అండి. సో మనం 10 years బ్యాక్ చూస్తే ఓ 2 lakhs ఉంది అంటే ఓకే సరిపోతుండే అండి, ఏదైనా సర్జరీ అంటే 2 lakhsలో అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి హాస్పిటల్లో మనం ఒకసారి అడుగు పెడితే ఆస్తులు అమ్ముకోవాలండి. 10 అవుతుందా 20 అవుతుందా 50, కొన్ని కేసెస్లో 50 lakhs ఇంకా ఎక్కువ కూడా అవుతాయి సీరియస్ కేసెస్. సో హెల్త్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా పెద్ద ఫ్యాక్టర్ అండి. అందుకే ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలండి. అది ఇట్స్ నాట్ బి అన్ యాక్సిడెంటల్ థింగ్. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇంక్రీజింగ్ కొత్త మన లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయండి. ఇవి చాలా ఇంక్రీజ్ అయినాయి. ఒకప్పుడు మనము 35 years 40 yearsకో ఒక హార్ట్ అటాక్ అని ఎప్పుడు వినలేదండి. ఈ మధ్య చాలా కామన్. 20-25 yearsకి హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. 35 అండి, మన సర్కిల్లో చూస్తాం చాలామంది 35కి హార్ట్ అటాక్ వచ్చిందండి, 40కి స్ట్రోక్ వచ్చిందండి. అంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు దీన్ని. మధ్య వర్క్ ప్రెషర్ వల్లనో, స్ట్రెస్ వల్లనో, మిగతా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్లనో ఇవి చాలా కామన్గా అయిపోయినాయండి. సో దానికోసం కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్ అని చాలా ఇంపార్టెంట్ అది. ఇంకోటి మనం చూసింది ఏంటంటే పోస్ట్ కోవిడ్ అండి. కోవిడ్ ఈజ్ అన్సీన్ ఈవెంట్ మన లైఫ్ టైంలోనే. ఎవరు గెస్ట్ కూడా చేయలేదు అట్లా ఇట్లా ఉంటుందని. మనం కళ్ళు ముందు చూసినామండి ఎలా పబ్లిక్ చిన్నపిల్లలైనా స్మాల్ బిగ్ ఓల్డర్ ఏది కాదు, అన్ని ఏజెస్ వాళ్ళు దానికి సఫర్ అయ్యారండి. సో కోవిడ్, పాండమిక్స్ ఇలాంటివి హిట్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తగ్గే ఛాన్సెస్ అయితే లేవండి ఈ వైరసెస్ కానీ ఈ పాండమిక్స్ అనేవి. ఇది మనకు డేటా చెప్తుంది. సరే, ఇన్ని తెలిసిన తర్వాత కూడా మరి ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎందుకు ప్లాన్ చేయట్లేదు,
ఒక సర్వే ప్రకారంగా అండి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సర్వే ప్రకారంగా 80% పీపుల్ స్టిల్ పేయింగ్ ఫ్రమ్ దర్ పాకెట్ అండి. అంటే ఏమైనా చిన్న ఇల్నెస్ డిసీజ్ వచ్చినా వాళ్ళ పాకెట్తోనే వాళ్ళు చేసేది, కానీ విచ్ ఇస్ సబ్స్టాన్షియల్. మీద 20% అంటారా ఏదో కంపెనీయో వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ 80% ఇంకా సెల్ఫ్ పాకెట్తోనే, అదే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవడము, నగలు అమ్ముకోవడము, దాంతోనే పే చేస్తున్నారండి. సో అది మనకున్న సిచ్యువేషన్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ఒక్కసారి కానీ హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటలైజ్ అయితే ఇప్పుడులో మీకు తెలిసిందే అండి, 5 lakhs 10 lakhs కన్నా తక్కువ అనే ప్రసక్తే లేదండి కాస్ట్ అనేది. అయితే దీని అరౌండ్గా మిత్స్ ఏమైనా ఎందుకు తీసుకోరు? సరే హెల్త్ ఇంత ఇంపార్టెంట్ ఉన్నప్పుడు చాలామంది ఎందుకు తీసుకోవట్లేదంటే, చాలామందికి ఏంటంటే తెలియదండి. మిత్స్ ఏమున్నాయంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా కాస్ట్లీ అనుకుంటారు, అవి ఏం లేవండి. హెల్త్ ఇన్సూరెన్స్ కరెక్ట్ టైంలో తీసుకుంటే, యంగర్ ఏజ్లో తీసుకుంటే కాస్ట్ చాలా తక్కువ అండి. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కూడా, బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. ఇయర్లీ ప్రీమియం కూడా చాలా తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది. ఇంకా చాలామంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ నాకెందుకు, నేను 20s లో ఉన్నా 30s లో ఉన్నా, నేను చాలా ఫిట్గా ఉన్నా, నేను హెల్దీ ఉన్నాను, డైలీ వర్కౌట్ చేస్తున్నాను, ఆ అమౌంట్ సేవ్ చేసి నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటాను, హెల్త్ ఇన్సూరెన్స్ నాకు వద్దనుకుంటాను. సో అలాంటి మిత్స్ ఉన్నాయండి. రీసెంట్గా నాకు ఒక క్లయింట్ ఉన్నాడు, అబౌట్ 7 years బ్యాక్, కోవిడ్ ముందండి. మేము జనరల్గా ఫైనాన్షియల్ ప్లాన్ రాసినప్పుడు, కంప్లీట్ డీటెయిల్ రాసినప్పుడు వీల్ ఇంక్లూడ్ హెల్త్ ప్లాన్ ఫర్ షూర్ అండి, హెల్త్ ఉండాలని. తను ఏం చేసినంటే, ఇదే నేను ఇంకా యంగ్, నేను 40s లో చూసుకుంటా, నాకు ఇప్పుడు అవసరం లేదు, నేను అదే అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటానని చేసుకున్నాడండి పాపం. అదే మంత్లీ ఇంత అని చేసుకున్నాడు. కోవిడ్ తర్వాత, కోవిడ్ టైంలో హాస్పిటలైజ్ అయ్యండి. ఆయన చేసిన 7 years ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 1 shotలో అన్నీ అయిపోయినాయండి. ఆయన చేసిన సేవింగ్ అరౌండ్ 20 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అయింది, ఒక్క 1 shotలో మొత్తం అయిపోయాయి. సో లెసన్ ఏంటంటే, ఈ రిస్క్ అనేది ట్రాన్స్ఫర్ చేసేయాలండి చిన్న ప్రీమియంతో. ఆయన 5,000 కట్టినా అయిపోయేది, అది కట్టన్ వల్ల ఈరోజు ఆయన టైం మొత్తం 7 years ఆఫ్ ఎఫర్ట్, టైము, ఇన్వెస్ట్మెంట్ అన్నీ పోయినాయండి. సో ఇది మనకు ఇన్సూరెన్సెస్ అంటే అండి, హెల్త్ అయినా లైఫ్ అయినా మనం అనుకున్నప్పుడు కంపెనీస్ ఇవ్వండి. అంటే మీరు చెప్పినట్టు, నేను హాస్పిటల్లో మా ఫాదర్ అడ్మిట్ చేసి నాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే అప్పుడు కంపెనీస్ రావండి. ముందు అన్ని బాగున్నప్పుడే ఇన్సూరెన్స్ ఇస్తారు, అన్ని బాగున్నప్పుడే తీసుకోవాలి. ఎంత హెల్తీగా ఉంటో అప్పుడు హెల్తీగా ఉన్నప్పుడు తీసుకోవాలి ఇన్సూరెన్స్. కంపెనీస్ కూడా అన్సర్టనిటీని కవర్ చేస్తాయండి, సర్టన్ ఇష్యూస్ని కవర్ చేయవు. అంటే మనం మంచున్నాం కాబట్టి కవర్ చేస్తున్నాయి. తర్వాత నేను హాస్పిటలైజ్ అయిన తర్వాత, సబ్స్టాండర్డ్ లైఫ్ అయిన తర్వాత కవర్ చేయండి అంటే కంపెనీస్ కూడా ముందుకు రావండి. ఎందుకు వస్తాయి? అందుకే మనం మంచిగా ఉన్నప్పుడే, హెల్దీ ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలండి. ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ ప్లాన్. రైట్. ఓకే. సో అయితే ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా ఎటువంటి పారామీటర్స్ని మనం చెక్ లిస్ట్, ఫస్ట్ మనం అంటే ఎటువంటి పారామీటర్స్ని కన్సిడర్ చేయాలంటే మనకున్న చెక్ లిస్ట్ ప్రకారం? సో చాలామంది అండి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నాకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, మా ఫ్యామిలీ కవర్డ్ ఉంది అనుకుంటారు, మా ఎంప్లాయర్ కవర్ చేస్తుందని అది కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటలేరండి. గ్రూప్ ఇన్సూరెన్స్లో మా అంటే 3 lakhs to 5 lakhs కవర్ ఉంటుందండి, విచ్ ఈస్ నాట్ సఫిషియంట్. సో చెక్ లిస్ట్ పెట్టినప్పుడు మనము ఫస్ట్ మనకున్న కవర్ ఎంత, మన ఎగ్జిస్టింగ్ కవర్ విత్ గ్రూప్, మన ఎంప్లాయర్ ఎంత కవర్ ఇస్తున్నాడు, మన ఫ్యామిలీ ఫ్లోటరా, ఇండివిజువల్ పాలసీయా, ఇది చూసుకోవాలండి. ఇండివిజువల్ అంటే మీరు ఒక్కరే కవర్ ఉన్నారా, లేకపోతే ఫ్యామిలీ మొత్తం కవర్లు ఉందా, మీ పేరెంట్స్, మీరు, మీ చిల్డ్రన్స్, మీ వైఫ్, అందరూ, అది చూసుకోవాలండి. ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్లో అండి చాలా ఎక్స్క్లూజన్స్ అనేవి ఉంటాయండి, అది మనం కేర్ఫుల్గా చదవాలి. ఇది మీరు మాత్రం ఎవరైతే అడ్వైజర్తో మాట్లాడుతున్నారో క్లియర్గా కొంచెం టైం స్పెండ్ చేసి డీటెయిల్స్ అని చూసుకోవాలండి. లేకపోతే తర్వాత క్లెయిమ్ అప్పుడు నాకు ఇది క్లెయిమ్ రాలేదు, కొంతమంది చూస్తామండి, నాకు 100% క్లెయిమ్ రాలేదు, నాకు 50% కంపెనీ కట్టమంటుంది, 50% మేము ఇస్తామంటాం, రిజెక్ట్ అవుతుంది అంటున్నారు. అది ఎందుకంటే వాళ్ళు కొంచెం ప్రీమియం తగ్గించడానికి కోపే ఆప్షన్ తీసుకోవడము, అన్ని డిస్క్లోజ్ చేయకపోవడము, ఇవన్నీ ఉంటాయండి. సో ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది మన పాలసీలో ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయని చూడాలండి. అంటే చాలామంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటాయండి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ అంటారు, అది కవర్ అయితే అనుకుంటారు, కానీ దానికి కవర్ అయితే కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు డయాబెటిక్స్, ఈ మధ్య డయాబెటిక్స్ కూడా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయండి. సో మనకు ఏ ప్లాన్ ఫిట్ అవుతుందో మనం చూసుకోవాలండి ఫస్ట్. అంటే మనకు ఒక ఫ్యామిలీ ఫ్లోటరా, ఇండివిజువల్ పాలసీయా ఫస్ట్. సెకండ్ మనకు క్రిటికల్ ఇల్నెస్ అని ఉంటాయండి, క్రిటికల్ ఇల్నెస్ పాలసీస్ ఉన్నాయి,
హెల్త్లోనే, విచ్ ఆర్ స్పెసిఫిక్ ఒక 15 to 17 చాలా మేజర్ సర్జరీస్ కానివ్వండి, ఇల్నెసెస్ కానీ అవి కవర్ చేస్తాయి. సో అలాంటి పాలసీస్ ఉన్నాయి. సో చాలా వరకు ఇన్సూరెన్స్ పాలసీస్లో ఎక్స్క్లూజన్స్ మీరు చెప్పినట్టు మనం చూసుకోవాలండి, ఇది మెటర్నిటీ కవర్ అవుతుందా లేదా. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, వెళ్ళి మెటర్నిటీ బెనిఫిట్ తీసుకుందాం అనుకుంటారు, కానీ దాంట్లో ఉండవండి. చాలా మంది క్యాటరాక్ట్ కవర్ అవుతుందా, ఉండదండి. ఎందుకంటే కాస్మెటిక్ సర్జరీస్ ఇవన్నీ ఎక్స్క్లూజన్స్ అండి. ఇవన్నీ కేర్ఫుల్గా చదవాలి మీరు. ఫస్ట్ చెక్ లిస్ట్ పెట్టుకోవాలా, చెక్ లిస్ట్లో ఏ పాలసీస్లో నా పాలసీలో ఏమేమి కవర్ అవుతున్నాయి, దీంట్లో కోపేమెంట్ ఆప్షన్ ఉందా, కోపే ఆప్షన్ ఉందా. కోపే అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టు కంపెనీ ఏమంటారంటే నేను ఇంత పే చేస్తాను, 20% మీరు పే చేయాలి, మిగతా నేను పే చేస్తాను అంటారు. అలాంటివి ఉంటాయండి. సో దాంట్లో అది కాకుండా వెయిటింగ్ పీరియడ్ ఎంత ఉంది, మన పాలసీకి ఏమైనా వెయిటింగ్ పీరియడ్ ఉందా. కొన్ని పాలసీస్కి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ప్లాన్స్ ఉన్నాయి, వాటికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్ కొన్ని వెయిటింగ్ పీరియడ్ అవన్నీ చూసుకోవాలా. ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఎలా కవర్ అవుతున్నాయి అదొకటి. చాలా రైడర్స్ ఉంటాయండి దీంట్లో, మీరు చూడాల్సిన చాలా రైడర్స్ ఉంటాయి. క్రిటికల్ ఇల్నెస్ కవర్ అవుతుందా, పాలసీలో ఉన్న సబ్లిమిట్స్ ఏంటి. చాలా మనం ఇది చూస్తాము, హాస్పిటల్ అయిన తర్వాత రూమ్ కవర్ లేదంటారండి, ఏసీ కాదు నాన్ ఏసీ అంటారు. ఇలా చాలా ఎక్స్క్లూజన్స్ ఉంటాయి. చెక్ లిస్ట్ చాలా పెద్దదండి. ఇన్సూరెన్స్ లో చెక్ లిస్ట్ చాలా పెద్దది. హెల్త్ ఇన్సూరెన్స్ లో అవన్నీ చూసుకోవాలా. మన సర్జరికల్స్ కవర్ అవుతున్నాయా, సర్జరికల్స్ అంటే మన గ్లౌజ్ ఇవన్నీ మనం ఉంటాయండి, అవి కవర్ అవుతున్నాయా, అంటే ఎండ్ టు ఎండ్ కవర్ అవుతుందా, లేకపోతే కొంత మాత్రం పోర్షన్ కవర్ అవుతుందా, ఇవన్నీ ఎక్స్క్లూజన్స్ మనం చెక్ చేసుకోవాలి. కొన్ని బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్ ఇన్సూరెన్స్ తోని. యంగ్ ఏజ్ లో తీసుకున్నప్పుడు నో క్లెయిమ్ బోనస్ అనేది మనకు వస్తుంది. మనం క్లెయిమ్ చేయనప్పుడు, మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాము, మనం క్లెయిమ్ చేయట్లేదు, ఒక 2 years 3 years క్లెయిమ్ చేయలేదు అనుకోండి, కంపెనీ అనేది బోనస్ అనేది యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs కవర్ తీసుకున్నారు మీరు, ఇప్పుడు క్లెయిమ్ చేయలేదు నెక్స్ట్ 3 years 4 years ఆ 10 lakhs కవర్ కాస్త ఎవ్రీ ఇయర్ గ్రో అయ్యి 10% 20% గ్రో. ఇప్పుడైతే డైరెక్ట్గా 100 to 100% అంటే 4 years లో 10 lakhs కవర్ తీసుకుంటే 20 lakhs కవర్ ఇచ్చేస్తున్నాయండి కంపెనీస్. అలాంటి మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఉన్నాయా, చాలా కంపెనీస్ రిస్టోరేషన్ బెనిఫిట్స్ ఇస్తాయండి. అంటే నేను క్లెయిమ్ చేయకపోతే, క్లెయిమ్ చేస్తే ఇన్ కేసు ఓ 10 lakhs పాలసీ ఉంది, క్లెయిమ్ చేసుకున్నా వాళ్ళు రిస్టోర్ చేస్తారు. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి దీంట్లో. హెల్త్ ఇన్సూరెన్స్లో మీరు ఒక్కసారి కొంచెం డీటెయిల్గా మీరు తీసుకున్నప్పుడు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయితే, హెల్త్ అడ్వైజర్ అయితే ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఒకసారి డీటెయిల్గా వర్కౌట్ చేయాలి. అది మనం కావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్లో. రైట్. థ్యాంక్ యూ సార్ చక్రవర్తి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఎటువంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అనే అంశం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ.